స్కామ్ ఆరోపణలు మీరే చేశారు బలంగా. డిసెంబర్ 21 చేసిన ఆరోపణ మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మీరు కూడా ఉన్నట్టున్నారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాకు గుర్తున్నంత వరకు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మంత్రి అంటే ఏముందిలే, క్యాబినెట్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత బ్రీఫింగ్ ఇస్తారు కదా, బ్రీఫింగ్ ఇచ్చిన మంత్రి ఏమో 55 లక్షలు పెన్షన్లు ఇస్తున్నట్టు మంత్రి చెప్పారు, కానీ 65 లక్షలు ఇస్తున్నట్టు 65 ఇస్తున్నట్టేమో మీడియా ముందు చెప్పారు. క్యాబినెట్లోనేమో 55 మందికి పెన్షన్లను ఆమోదించారు. ఎందుకు ఇంత 10 లక్షల డిఫరెన్స్, ఎందుకు ఈ స్కామ్ ఏంటి అనేది మీరు బయటికి లాగిన ఒక అంశం. సో ఏంటి మీరు దీన్ని ఎలా అనలైజ్ చేస్తున్నారు? మణికృష్ణ గారు సార్, ప్యానల్లో యాడ్ అయినటువంటి శ్రీరామ్ గారికి నమస్కారాలు. ఇప్పుడు దీంట్లో అప్పుడు మా నాయకుడు మనోహర్ గారు మేము 3 days కొట్టి 4 days కొట్టి చొప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి స్కీము వెనక వాళ్ళు చేస్తున్నటువంటి స్కాముల్ని ప్రజలకందరికీ తెలియపరచడం కోసం రెగ్యులర్గా 2 రోజులకి 3 రోజులకి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి అంశం మీద చాలా అంశాలు చెప్పాం. ఈ పెన్షన్లో ఒకటి గీదలు కొనే కార్యక్రమం ఏంటి, పాల వెల్లు ఏంటి, ఇట్లా రకరకాలు ఇప్పటి వరకు దాదాపు 8 మీద చెప్పాము. మనకు అంత టైం లేదు కాబట్టి దీని వరకు కన్ఫైన్ అవుతాను. ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు చెప్పింది బయటకు వచ్చి ప్రకటించింది 65 లక్షలని ప్రకటించారు. ఇవాళ చూడండి, ఇవాళ పేపర్లో ఇవాళ ఈయన నొక్కాడు కదా, మళ్ళా ఇవాళ నొక్కిన దాంట్లో 66.34 లక్షలు ఇవాళ కొత్త సంఖ్య వచ్చింది. ఇవాళ 66.34 లక్షల మందికి ఇస్తున్నట్టుగా ఇవాళ చెప్పాడు. అంటే మళ్ళీ ఇప్పుడు దాదాపుగా అప్పటికిప్పటికి వ్యత్యాసం 12 లక్షల వ్యత్యాసం కనిపిస్తుంది ఎట్లా లెక్కేసుకుంటే. అంటే వీళ్ళు సంవత్సరానికి నొక్కుడు ఎంత అండి, వీళ్ళు దాదాపు 38,3,800 కోట్ల చిల్లర, 3,800 కోట్ల చిల్లర వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్. దీంట్లో ఓన్లీ పెన్షన్లోనే ఏది మీ బిడ్డ లేదంటే కొంతమందికి అన్న, కొంతమందికి తమ్ముడు, రకరకాలు కదా. ఎందుకంటే దాదాపు ఈ పెన్షన్లు అనేది 8 కేటగిరీలు అండి మనకు వచ్చేది. 8 కేటగిరీల వాళ్ళకి ఇస్తారు. ఎవరు వీళ్ళు మొత్తం కూడా ఇవంతా కూడా వచ్చి ఇచ్చేది. ఆ 8 కేటగిరీల వాళ్ళకి పాపం ఒకళ్ళకి ఏమైనా మనవడు, ఒకళ్ళకి ఏమైనా బిడ్డ, ఒకళ్ళకి ఏమైనా అన్న, ఒకళ్ళకి ఏమైనా తమ్ముడు కదా. ఇన్ని రకాల క్యారెక్టర్లు పోషిస్తున్నటువంటి ఈ వ్యక్తి వాళ్ళ మీద కూడా అసలు తినటానికి పెన్షన్ ఎవరికండి ఇచ్చేది? సామాజిక పెన్షన్ ఎవరికండి ఇచ్చేది? మనం పాపం బ్రతకడానికి ఏదో ఒక పూటన్నా తినడానికి తిండి లేనటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ సొమ్ము నుంచి కూడా ఆ పేరుతో కూడా సంవత్సరానికి దాదాపు ఎట్లా లెక్కేసుకుంటే ఉజ్జాయింపురా 3,500 నుంచి 4,000 కోట్ల వరకు స్కామ్ చేసే ఈ పెద్ద మనిషి ఇవాళ ఏం చెప్తాడండి? అక్కడ కాకినాడలో ఇవాళ నొక్కిన తర్వాత ఇప్పుడు మనం మీకు తెలిసినా కానీ మేము చెప్పేది కానీ ప్రతి నొక్కుడులోనూ కూడా ఆ నొక్కుడు వెనక్కి వస్తుందిరా బాబు, ముందుకు వెళ్ళట్లేదని చెప్తున్నాం. మేము వాస్తవం ప్రజలు తెలుసుకోండి అని చెప్తున్నాం. ఎంతసేపు ఉన్నా ఆయన అక్కడికి వచ్చేసి నేను నొక్కేశాను, నా ఏలంతా అరిగిపోయింది కాబట్టి నాకు సింపతి చూపించండి అని చెప్పేసి బాగా కళ్ళబొల్లి మాటలు చెప్పే ఈ ముఖ్యమంత్రి గారు ఏదో నొక్కేశాను, మీ బిడ్డ నొక్కేశాడని చెప్పేసేసి వెనకేసుకున్నటువంటి సొమ్మును పక్కన పెట్టి మార్పు కనిపిస్తుందంటే ఈయన వెళ్ళే ప్రతి ఊరిలో కూడా అంటే పెద్ద ఎత్తున మార్పు కనిపిస్తుందంట. అది మాకు అర్థం కాలేదు అసలు. ఎక్కడ చూస్తున్నాడు ఈయన? ఏ ఊరు పోయినా కానీ హెలికాప్టర్లోంచి దిగిన దగ్గర నుంచి పట్టాలు అడ్డం పెట్టుకోవటం, బారికేడ్లు కట్టుకోవటం, బస్సు ఎక్కటం, బస్సులో నుంచి ఆ బారికేడ్లలో నుంచి ఆ పట్టాల మధ్యన సభాస్థలికి వెళ్ళటం. ఏ ఊరు చూసాడో పాప మీరు నాకు అర్థం కాదు అసలు. మార్పు కనిపిస్తుంది, ప్రతి ఊరిలోనూ మార్పు కనిపించిందని పెద్ద ఎత్తున మీటింగ్లు చెప్తున్నాడు. అసలు ఏ ఊరు చూశాడు ఈయన ఇంతవరకు? గెలిచిన తర్వాత ఈ ఒక్క ఊరికి వచ్చి చూశానని చెప్పానండి. మొన్న విచిత్రంగా మాకు బాపట్లలో కూడా రైతులకు మన అకాల వర్షాలకి రైతులందరూ కూడా ఇబ్బంది పడిపోయి పొలాలందరూ నాశనం అయిపోతే ఆ పరామర్శ కూడా ఎట్లా వచ్చాడు చూసారండి. కొత్తగా హైవే వేశారు, ఒంగోలు టు కాకినాడ హైవే ఉంది. ఆ హైవే మీద పొలం దగ్గర చుట్టూతో కట్టారు పట్టాలు, పైన ఒక టెంట్ వేశారు, ఒక స్టేజీ కట్టారు. ఈయన బస్సులో పాపం అక్కడికి వచ్చాడు, ఆ స్టేజీ ఎక్కాడు, ఆ స్టేజీ మీద నుంచి ప్రసంగం చెప్పినట్టుగా చూశాడు. ఎదురుగా కూడా అడ్డం కట్టేశారు, అసలు పొలానికి కూడా అడ్డం కట్టారు. పాపం సూటు పూటేసుకున్నటువంటి కలెక్టర్లు ఏమైనా కంకిలు తీసుకొచ్చి ఈరోజు చూపిస్తున్నారు.
అంతగా తిరిగే ఈ ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కడో మార్పు కనిపించిందంట. అది మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు. అంటే ప్రజల్ని ఏ రకం ఇంకా కూడా దగ్గరకు వచ్చేసినా కానీ ప్రజలకి ఇంకా ఏదో వాళ్ళు ఎవరో రాసిస్తున్నారు పాపం తాడేపల్లిలో కానీ ఎవరిని పెట్టుకున్నారంట రాసి ఇవ్వడానికి. ఆ రాసి ఇచ్చిందని తీసుకొచ్చి చదువుతాడు కదా. చిక్కటి అనేది చక్కటి చిరునవ్వు ఉంటాం మనం. మరి చిక్కటి చిరునవ్వు ఏడ నుంచి వచ్చిందో ఆ తెలుగు పండిట్లు ఎవరికైనా అర్థం కాదు. నాకైతే నేను తెలుగు మీడియం ఆయన చిరునవ్వులు చిక్కగా ఉంటాయని, ఆయనకి ప్రజల చిరునవ్వులు చిక్కగా కనబడాలని రాసి ఆయనకి అలా అనిపించిందేమో. అది ఓకే, అది సరే, అవన్నీ చాలా ఉంటాయి. కానీ ఒక్క నిమిషం, ఎంత పెద్ద ఎత్తున చూడండి, ఎంత పెద్ద ఎత్తున